నేను చెప్పింది ఏంది, నువ్వు తెచ్చింది ఏందమ్మే? ఉప్మా రవ్వ ప్యాకెట్ తీసుకురామంటే ఏం తీసుకొచ్చినావు? ఉప్మా రవ్వ ప్యాకెట్ తీసుకురాకూడదు. చపాతి ఎంత తెలివి ఉందమ్మే, ఉప్మా రవ్వ ప్యాకెట్ తెమ్మండి. చపాతి గోధుమ పిండి తెచ్చింది. ఉప్మా రవ్వ తెచ్చింటే కొంచెం అలవా చేసేదాన్ని కదా. ఉప్మా రవ్వ తెచ్చింది చూపియాలా? చూడండి ఫ్రెండ్స్, మా అమ్మాయి ఉప్మా రవ్వ ప్యాకెట్ తీసుకురామ్మా నేను పంపిస్తే గోధుమ పిండి ప్యాకెట్ తీసుకొని వచ్చింది. ఏమన్నా తెలివి ఉందా? చూసేవాళ్ళు అసలు తెలివి లేదేమో కూతురు. చూడండి ఫ్రెండ్స్ ఎట్టా అరుస్తుందో. లేరా నువ్వు, పొద్దున్నే లేయను కానీ లేవు, మంచానికి అతుక్కొని కూర్చున్నావు గోడకి. హలో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే మా అమ్మాయి చేసిన పనికి భలే కోపం వచ్చింది. ఎందుకనుకుంటా, అసలు మా అమ్మాయి కొడదామా అన్నంత కోపం వచ్చింది, కానీ కొట్టలేదులేండి. ఏం చేసిందంటే, నేనైతే డబ్బులు ఇచ్చి కొట్టుకుపోయి ఏమన్నా తీసుకురా అని చెప్పినాను. సర్లేని ఒక కిలో ఉప్మా రవ్వ తీసుకొచ్చింది. ఒక బ్రెడ్ ప్యాకెట్ అయితే బాగా ఇంత పెద్దదండి, చాలా పెద్దది తీసుకొని వచ్చింది. తీసుకొని వచ్చి పెట్టమ్మా లోపల అని చెప్పినాను. కానీ మా అమ్మాయి ఏం చేసింది, పెట్టకుండా బయట పెట్టింది. తీసుకొచ్చింది సరే, నాకన్నా ఇచ్చిందా, ఇవ్వలేదు. ఇంట్లో అన్న పెట్టిందా, పెట్టలేదు. అట్నే తీసుకొచ్చి ఆడే బయట మొత్తం గోడ మీద పెట్టేసింది. ఎక్కడి నుంచి వచ్చినాయో ఏమో కోతులు మాత్రం తెలీదు. మొత్తం బ్రెడ్ ప్యాకెట్ మొత్తం తీసుకుపోయినాయి. ఉప్మా రవ్వ అంతా ప్యాకెట్ తీసుకుపోయినాయి. ఉప్మా రవ్వ అయితే చింపి మొత్తం మట్లో పడేసినాయి. అవి తినలేదు. కొన్ని కోతులు అయితే తిన్నాయి, కొన్ని కోతులు అయితే తినలేదు. అదంతా మట్లో పడేసినాయి. కానీ బ్రెడ్ ప్యాకెట్ మాత్రం మొత్తం గోడ మీద కూర్చొని బాగా నీట్గా తిన్నాయి. పోతే పోనీ పాపం వాటి కడుపై నిండింది అని అనుకున్నాం. కానీ మా అమ్మాయి చేసిన పనికి కోపం వచ్చింది. కానీ తర్వాత ఆలోచన చేసేసరికి పోనీలే, పాపం వాటికి అన్నం పెట్టేవాళ్ళు లేరు కదా, పోనీ పాపం అవన్నీ కడుపు నిండా తిన్నాయిలే అనే మనశ్శాంతి అయితే ఉంది. కానీ ఏదైనా కానీ నిర్లక్ష్యం ఉండకూడదు. కాకపోతే ఇంకా పాపం అవి తిన్నాయి కదా, ఇంకా అందుకే కొంచెం ఆనందం అనిపించింది. పాపం వాటికి కూడా ఎవరు పెడతారు అనిపించింది. పాపం వచ్చేసరికి తలా ఒక 4-5 కోతులు అయితే వచ్చేసినాయి. వచ్చేసి బ్రెడ్ ప్యాకెట్ మొత్తం పడ్డ చించేసి పేపర్ అయితే పక్కకు పడేసినాయి. తీసుకొని పోయి ఇంటి మీద గోడ మీద అయితే కూర్చొని మొత్తం అంతా చింపుకొని నీట్ గా తిన్నాయి. కానీ మా అమ్మాయిని కొడదాం అన్నంత కోపం వచ్చేసరికి పాపం అవి తినేది చూసి పాపం మనమైనా ఆకలికి తట్టుకోలేం కదా. మన పరిస్థితి కానీ అన్నం లేకపోతే ఇంతే కదా. పాపం మనమే ఒక పూట అన్నం లేకపోతే ఇంత అల్లాడిపోతాం. పాపం వీటికి ఎవరు పెడతారు, మూగ జీవాలకి అనిపించింది. అప్పుడు ఒక పక్క సంతోషం వేసినా గానీ, ఒక పక్క బాధ వేసినా గానీ, ఒక పక్క మాత్రం చాలా అంటే చాలా సంతోషంగా అవుతుంది. మనస్ఫూర్తికి చెప్తున్నానండి, చాలా అంటే చాలా ఆనందం అనిపించింది నాకైతే. Kotel!